శుభోదయం. గ్లోబల్ బెతేనియా కల్వరీ మినిస్ట్రీ తరపున ఈ ఉదయకాల సమయంలో మరొక్కసారి మీ అందరితో కూడా కలుసుకుని దేవుని యొక్క పరిశుద్ధమైన మాటలు ధ్యానించటకును దేవుడు నాకు ఇచ్చిన మధురమైన అవకాశమును బట్టి దేవునికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఈరోజు కూడా పరిశుద్ధమైన వేద గ్రంథంలో నుండి మరొక చక్కటి మాటను చదువుకుందాం. హోషేయ గ్రంథము 12వ అధ్యాయము 12వ వచనాన్ని నేను చదువుతున్నాను, దయచేసి గమనించమని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉంటున్నాను. హోషేయ గ్రంథము 12వ అధ్యాయము 12వ వచనము. యాకోబు తప్పించుకొని సిరియా దేశంలోనికి పోయెను. భార్య కావాలనని ఇశ్రాయేలు కొలువు చేసెను. భార్య కావాలనని అతడు గొర్రెలు కాచెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియులారా, దేవుని యొక్క దృష్టి పితరుడైనటువంటి యాకోబు మీద పడింది. ప్రియులారా, ఇతడు విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాం యొక్క మనుమడు. ఇజ్రాయేల్ 12 గోత్రములకు మూల పురుషుడైన అతడు తన దినములు ఎలాగూ వెచ్చించాడో దేవుడు మనకు బయలుపరుస్తుంటున్నాడు. యాకోబు రాహేలు కోసం 7 సంవత్సరాలు కొలువు చేశాడు. అతడు ఆమెను ప్రేమించటం వలన అది అతనికి కొద్ది దినములుగా తోచిందేమో, కానీ భార్య కావాలనని అతడు గొర్రెలు కూడా కాచినట్టుగా పరిశుద్ధమైన గ్రంథంలో రాయబడి ఉంది. పెండ్లి కుమారుడు క్రీస్తు వారు కూడా పెండ్లి కుమార్తెను అంటే పవిత్రాలైనటువంటి కన్యకను తన ఎదుటిగా నిలబెట్టుకునే నిమిత్తం సిలువలో శ్రమపడ్డాడు. అందును గురించి అపోస్తులు ఏమన్నారంటే, దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘము అని చెప్తున్నాడు. పెండ్లి కుమార్తె ఎవరు? క్రీస్తు రక్తం ద్వారా సంపాదించబడినటువంటి సంఘమే కదా. అవును, ఆనాడు ఆదామునకు సాటి అయినటువంటి సహాయము చేయుటకు దేవుడు ఆదామునకు గాఢ నిద్ర కలుగజేసి పక్కటెముకలో ఒక ఎముకను తీసి దాని నుండి హవ్వను సృష్టించినట్లుగా మన పరిశుద్ధమైన గ్రంథంలో చెప్పబడుతుంది. అయితే యేసుక్రీస్తు వారు తన పెండ్ల కుమార్తె కొరకు తన్ను తాను శిలువ శ్రమలను అప్పగించుకున్నాడు. బల్లెపు పోటు తన ప్రక్కన పొడిపించుకున్నాడు. అక్కడి నుండి కార్చబడిన రక్తము ఈ వధువురాలైన సంఘము మీద పడింది. అందుకోసమే ఈ వధువు అనబడిన సంఘాన్ని ఆయన సంపాదించుకున్నాడు. ప్రియ సహోదర సహోదరులారా, ఈ మాటలు మీకు అర్థమై ఉంటున్నాయని చెప్పేసి నేను అనుకుంటున్నాను. క్రీస్తు కొరకు నీవు డాగు మచ్చ మడత లేనటువంటి పెండ్లి కుమార్తెగా తయారవ్వాలి. పవిత్రురాలైనటువంటి కన్యకకు ఒకడే పురుషుడని క్రీస్తునికి సమర్పించుకోవాలని మిమ్మల్ని ప్రదానం చేసుకున్న యేసుక్రీస్తు వారని మీరు తెలుసుకోవాలి. అవును, డాగు మచ్చ లేని సాక్షార్థమైనటువంటి జీవితముగా మీ జీవితము కనబడాలి. ప్రియులారా, పవిత్రమైనటువంటి పద్మముగా మీరు కనబడాలి. క్రీస్తు యొక్క శ్రమ మరణమునకు తగినటువంటి త్యాగపూరితమైన జీవితము మనందరూ జీవించువారుగా ఉండాలి. ప్రియులారా, అవును, ఇంకా అక్కడ చెప్తున్నాడు, భార్య కావాలనని 14 సంవత్సరాలు బర్రెలు కాసినటువంటి యాకోబు సొమ్ముసిల్లిపోలేదు. నీకోసం సిలువ మోయుటకు ఆయన ఎప్పుడు కూడా వెనకడుగు వేయలేదు. ఆయన సిలువ శ్రమ భరించాడు, వేదన భరించాడు, దుఃఖమును సహించుకున్నాడు. క్రీస్తు యొక్క మహిమగల రాకడలో నీవు డాగు మచ్చ లేని పెండ్లి కుమార్తెగా కనబడాలి. అవును, అప్పుడే ఆయన చేసిన త్యాగమునకు అర్థముంటుంది. పరిశుద్ధమైన మా ప్రియ పరలోకపు తండ్రి, యాకోబు తన పెళ్లి కుమార్తె కోసం ఎంత శ్రమపడ్డాడో అలాగే వధువురాలుగా తీర్చిదిద్దడానికి సంఘమని అనబడిన మమ్మును తండ్రి మీరు చేసిన త్యాగాన్ని బట్టి మేము పవిత్రులుగా జీవించే తత్వాన్ని మాకు దయచేయమని విశ్వాసంగా నమ్ముచు చిన్న ప్రార్థనను మా రక్షకుడిని యేసయ్య బట్టి అడిగి వేడుకను పొందుచున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.